ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ప్రతిసారి దీనింటి ఏమిట్రా ఆయన సాధించింది ఏందయ్యా అంటే అయన్నొద్దు పాయింట్కి రా. అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు. నీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుంటుందా సార్? దీని పేరు సుగునండి, పేరే సుగునండి. ఎందుకన్నా ఏం చెప్తామండి, వర్స్ట్ బిహేవ్. అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు? అవే కాకుండా చెప్పని ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మేము నిద్ర మూలకెళ్ళి అన్ని అందించారు కాబట్టే ఈ రోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది. ప్రతి ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ప్రతి ఒక్క మహిళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్ గా బాధపడుతుంటే నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్నే కాదు, వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. నా బాధ ఎవరితో? వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6 లేదు. నువ్వు చేస్తున్న ఆరోపణకి నిన్ను ఇక్కడికెక్కడ నరికేద్దామనుంది. అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. తీసుకో, మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది. నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. సో మహిళలుగా మనం గర్వపడాలి. జగనన్న ఒక్కటే చెప్పాడు, మనం తప్పు చేసి జైలుకు వెళ్తే అవమానంగా భావించాలి గాని గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.